జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం కేంద్రంలోని గిరిజన బాలుల గురుకుల పాఠశాల చిత్రకళ ఉపాధ్యాయుడు ఆడపు రజనీకాంత్ కు క్రెడెన్స్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డులో చోటు దక్కింది. 79వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని పెన్సిల్ గ్రాఫైట్స్ పై 0.4 మిల్లీమీటర్ల ఎత్తు, 0.2 మిల్లీమీటర్ల వెడల్పు ఉన్న ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని సుమారు గంట పాటు శ్రమించి తయారు చేసినందుకు గాను ముంబైలో ప్రధాన కార్యాలయం గల క్రెడిట్ బుక్ ఆఫ్ ది వరల్డ్ రికార్డ్ ప్రతినిధులు వికాస్ బొండవే, పునీత్ మాదన్లు ఈమెయిల్ ద్వారా సమాచారం అందించారు. ఇంతకు ముందు రజనీకాంత్ కు 2 బుక్ ఆఫ్ స్టేట్ రికార్డులు, తెలంగాణ బుక్ ఆఫ్ రికార్డ్, తెలుగు బుక్ ఆఫ్ రికార్డులతో పాటు అంతర్జాతీయ జాతీయ అవార్డులను కూడా సాధించారు. సందర్భంగా పెన్సిల్ గ్రాఫైట్ పై ప్రపంచంలోని అతి చిన్న జాతీయ పతాకాన్ని సుమారు 4 మిల్లీమీటర్ల ఎత్తు మరియు 2 మిల్లీమీటర్ల వెడల్పుతో సుమారు గంట పాటు చెక్కి తయారు చేశాను. అదేవిధంగా చాక్పీస్ పై కూడా 7 మిల్లీమీటర్ల ఎత్తు, 5 మిల్లీమీటర్ల వెడల్పు కలిగినటువంటి అతి చిన్న జాతీయ పతాకాన్ని కూడా తయారు చేశాను. ఇందుకు గాను నన్ను క్రెడిట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులు ప్రపంచంలోనే అతి చిన్న జాతీయ పతాకాన్ని రూపొందించినందుకు గాను క్రెడిట్స్ బుక్ ఆఫ్ రికార్డులో నా పేరు నమోదు చేశారు. దీనిని నాకు ఈమెయిల్ ద్వారా సందేశం పంపించి సర్టిఫికెట్లు కూడా ప్రదానం చేశారు. క్రెడిట్స్ బుక్ ఆఫ్ రికార్డ్ ప్రతినిధులైనటువంటి వికాస్ బోండవే, పునరీత్ మాదన్లు ఈమెయిల్ ద్వారా తెలిపారు. ఇంతకుముందు కూడా నేను చాక్పీసులపై జనగణమన మరియు ప్రపంచంలోనే అతి చిన్న వినాయకుడిని తయారు చేసిన